హలో అండి. హాయ్. సో లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, నేను ఒక్కదాన్నే పని చేసుకుంటున్నా. ఆబ్వియస్లీ అందరూ వాళ్ళ వాళ్ళ పనులు అలాగే చేసుకుంటారని. సో నేను లాస్ట్ వీడియోలో సబ్జా ఎక్కి సబ్జా మొత్తం క్లీన్ చేసిన. అండ్ తర్వాత నెక్స్ట్ డే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసిన అనమాట, నాకు హెల్త్ ప్రాబ్లం ఉన్నందుకు. సో నెక్స్ట్ డేనేమో ఫుల్ వర్షం పడుతుంది, నేనేమో గిన్నెలన్నీ బయటేసుకున్నా. ఇంకా సరేలే వర్షం పడుతుంది కదా, ఇంట్లో ఏదన్నా పని చేసుకుందామా అంటే మనసు ఒప్పట్లేదు. అప్పటికి వర్షం ఇంకా అంత ఫుల్గా లేదు, కాకపోతే సన్నగా ఉంది. సో ఆ సన్న వర్షంలోనే ఇంకా గిన్నెలు తోముతున్నాను. అంత ఎక్కువ వర్షం లేదు కదా అని. అండ్ మా తోటి కోడలు వీడియో తీస్తుంది చిన్నామె. సో అక్క వర్షం పడుతుంది కదా రా అని పిలుస్తుంది. నేనేమో ఇంకా పని ఉన్నప్పుడు ఇంకా మనసు ఆగదు, తప్పక చేయాల్సిందే. ఇంకా పనులు చాలా ఉన్నాయి, ఇల్లంతా క్లీన్ చేయాలి, ఇవన్నీ తోముకోవాలి, తప్పదురా అని చెప్పిన. అండ్ ఫుల్ వర్షం స్టార్ట్ అయినాక ఇప్పుడు ఇంట్లోకి వచ్చి ఈ పనులు చేసిన అనమాట. సో ఈ ఈ వర్క్ చేస్తున్న రోజైతే నాకు అస్సలు ఖాళీ లేదనమాట. ఆ రోజు బ్రేక్ తీసుకోలేదు. ఇంకా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా. సో ఈ విధంగా ఇల్లంతా తడిబట్ట అంటే స్పంజ్తో చేస్తున్నా అనమాట. ఫుల్ హెవీ వర్క్ చేస్తున్నా, బాగా అలసిపోయినా కానీ తప్పదు. ఫుల్ వర్క్ చేయడం వల్ల బాగా బాడీ పెయిన్స్ వచ్చినాయి. అండ్ చూడండి, స్పంజ్తో ఈ విధంగా తుడుస్తున్నా తడి. నీళ్ళల్లో డెటాయిల్ వేసిన, సర్ఫ్ కూడా వేసిన అనమాట. సో ఈ విధంగా మొత్తం క్లీన్ చేస్తున్నా. నా క్లీనింగ్లో రంగేం పోదనమాట, మామూలుగా క్లీన్ చేస్తున్నా. సో ఈ విధంగా చేసుకుంటేనే మనసుకు హాయిగా ఉంటుంది. కానీ అదేంటో ఇది చేసిన 2-3 డేస్ మాత్రమే ఇల్లు అంతా నీట్గా ఉంటుంది, మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటుంది. ఇలా నేను ఎన్నిసార్లు చేసినో అయినా కూడా ఇల్లంతా చిందరవందర గందరగోళంగానే ఉంటుంది. సో ఫైనల్గా తర్వాత చూపిస్తాను నేను మొత్తం ఎలా చేసిన అనేది. సో ఇక్కడ ఈ ప్లేస్లలో సిలిండర్ పెడతాను అనమాట. సిలిండరు ఇంకా చిన్న చిన్న డబ్బాలు అవి పెడతానమాట. సో ఇదంతా బ్రష్తోని ఇంకా స్పంజ్తోని అంతా ఈ విధంగా వర్క్ చేస్తున్నా. సో శ్రావణ మాసం అనే కాదు, ఏ పండగలు వచ్చినా ఇల్లు నీట్గా ఉంటేనే కదా హ్యాపీగా ఉండేది. సో చూడండి నేను ఎంత కష్టపడుతున్నాను కదా, తప్పదు, అందరు కూడా కష్టపడతారు. సో యాక్చువల్గా ఈ విధంగా చేస్తే మనకు కూడా మనశ్శాంతి ఉంటుంది, వర్క్ చేస్తేనే బాగుంటుంది. సో సో నా శ్రావణ మాసం పనులు ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో మీరు మీ ఇంట్లో ఎలా వర్క్ చేస్తారు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.